ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బిడ్డలు బాగున్నారా? ప్రతిరోజు ఈ వాక్యాలు వింటున్నారా? నిన్నేం చెప్పానో మొన్నేం చెప్పానో గుర్తుందా? ఒకసారి నిన్నటి వాక్యం విన్నావా? రిపబ్లిక్ డే కదా, సెలవు రోజు. మరి ఒకవేళ ఆడావిడిగా డ్యూటీకి వెళ్ళటానికి ఇబ్బంది పడి వినలేదేమో. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి నిన్నటి వర్తమానం విను. సరే, ఈరోజు కొరకు 62వ కీర్తన. ఇది దావీదు కీర్తనే. 62వ కీర్తనలో 8వ చరణం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన యందే మనం నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచుడి. 8వ చరణం. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. దేవుడే మనకు ఆశ్రయం. ఆయననే నమ్ముకోవాలి. ఎవరు నమ్ముతున్నావు నువ్వు? దేని యందు నీ నమ్మిక ఉంచుతున్నావు? 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. మరలా చెప్తున్నా, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 13 నుంచి 18 వరకు రాజైన హిజ్కియాను గురించిన చరిత్ర అక్కడ రాయబడింది. అషూర్ రాజైన సన్హెరీబు దండెత్తొచ్చాడు, చుట్టుముట్టాడు. హిజ్కియా రాయబారం పంపించాడు. మీరు తర్వాత చదివి దాన్ని ధ్యానం చేయండి, ఏమైనా అనుమానం ఉంటే నాకు ఫోన్ చేయండి. అప్పుడు అషూర్ రాజు కబురు పంపించి, నాయనా, తప్పు నా వాళ్ళని వచ్చింది, నువ్వేమి జురుమానా విధిస్తే దాన్ని చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని. సరే, అక్కడ కొద్ది 1000 మణుగుల వెండి బంగారము ఏదో జురుమానాగా విధించాడు. ఆయన దగ్గర అంత బంగారం లేదు. తన తాత కట్టించిన సొలొమోను దేవాలయానికి వచ్చాడు. పూర్తిగా బంగారంతో కదా ఆయన కట్టాడు. గోడలు కూడా గీకేశాడంట. గీకితే బోల్డంత బంగారం వచ్చింది. ఆ బంగారాన్ని అంతటిని జురుమానాగా ఇచ్చాడు. ఆ జురుమానాన్ని చెల్లించాడు. అషూర్ రాజు వెళ్ళిపోతుండగాడికి ఒక అనుమానం వచ్చింది. రే, నేను ఇచ్చిన జురుమానా అంతా చెల్లించేశాడు వీడు, నాకు భయపడి జురుమానా చెల్లించాడు, వీడి దగ్గర ఇంకెంత సొమ్ముందో, మళ్ళీ వెళదాం అని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. ఇప్పుడు వాడు మరలా దాడి చేస్తే ఇప్పుడు హిజ్కియాకి వాడితో యుద్ధం చేయడానికి ఓపిక లేదు. ఇప్పుడు ఎవరు ఆశ్రయం? ఎవరు దిక్కు? ఎవరు నమ్ముకోవాలి? పిల్లలు పుట్టవచ్చారు కానీ కొనుటకు శక్తి చాలదు అని యెషయా 38లో అంటాడు ఆయన. అటువంటి దీన పరిస్థితులు ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళాడు. నాయనా, నేను ఏమీ చేయటానికి నాకు సరిపోదయా, నువ్వే దిక్కు, నిన్నందే నమ్మిక ఉంచాను, నిన్నే నమ్ముకున్నాను, ప్రభువా నాకు సాయం చేయని అన్నాడు. హిజ్కియా ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. భక్తుని దగ్గర నుంచి, యెషయా భక్తుని దగ్గర నుంచి కబురు వచ్చింది, హిజ్కియా నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. యుద్ధం చేయమంటాడేమో, ఏమన్నా చెప్తాడేమోనంటే ఇంటికి వెళ్ళి పడుకో. మరి యుద్ధం ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మనందరికీ తెలుసు, ఆ దినాన్న 1,85,000 మంది కాల్బలం చచ్చిపోయారు. రాజు ఒక్కడే మిగిలాడు. ఆడెందుకు మిగిల్చాడో తెలుసా? యెహోవాయే దేవుడు, యేసయ్యే దేవుడు అంటాడేమోనని ఉంచాడు. ఆడ మధ్య పని చేయలేదు. వెళ్ళి తన దేవత గుళ్ళో మొక్కుతున్నాడు. కొడుకులే వచ్చి తనను పొడిచారు, చచ్చిపోయాడు. నువ్వు దేవుని నమ్మితే దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఎందుకు అలా బాధగా ఉన్నావు? ఏంటి నీ కష్టం? ఏంటి నీ బాధ ఏంటి? నీ కంపెనీ మూతపడిపోద్దని బాధగా ఉందా? జీతాలు సరిగ్గా రావట్లేదని బాధగా ఉందా? కుటుంబంలో పిల్లోడికి బాగోలేదు, పిల్లకు బాగోలేదని బాధగా ఉన్నావా? భర్త మారట్లేదని బాధతో ఉన్నావా? దేవుని యందు నమ్మిక ఉంచు. హిజ్కియా దేవుడే నీ దేవుడు, నా దేవుడు. ఆయన నమ్మితే ఆయన మనకు విడుదల, విమోచన, అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. ఆయన యందు నమ్మిక ఉంచు. ఈ రోజంతా దేవుడు తన యొక్క అద్భుతమైన విజయంతో నింపునుగాక. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, నిన్ను నమ్ముకున్నటువంటి బేతనీయ సంఘ అనుబంధ సంఘ విశ్వాసులందరి కొరకు వందనాలు. నిన్నే నమ్ముకున్నారు. వారికి కావలసిన నీ కృప చూపించమని నిండు హృదయపూర్వకంగా బిడ్డలు మీ చేతులకు అప్పచెప్పుకుంటూ స్తుతించి ఆరాధించి సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.